హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో ఏంటంటే దివ్య గారు ఒక కామెంట్ చేశారు. సో ఒక్క వర్బ్ని తీసుకొని 12 టెన్సెస్లో అప్లై చేస్తూ చెప్తే మాకు కొంచెం క్లియర్గా డిఫరెన్స్ అనేది అర్థమవుద్ది అని కామెంట్ చేశారు. సో ఈరోజు టాపిక్లో వచ్చేసి మనం ఒక్కొక్క వర్బ్ని తీసుకొని 12 టెన్సెస్లో అప్లై చేసుకుంటూ చూద్దాం. సో ఈరోజు టాపిక్లో మనం ఈ 12 టెన్సెస్ పైన ప్రాక్టీస్ చేద్దాం. సో ఒక్క వర్బ్ తీసుకొని ఎన్ని సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం డ్యాన్స్ అనే వర్బ్ తీసుకుందాం, ఓకేనా. సో డ్యాన్స్ అనే వర్బ్ని తీసుకొని 12 టెన్సెస్లో ఎలా అప్లై చేస్తూ మాట్లాడాలో చూద్దాం. ఆమె ప్రతిరోజు డ్యాన్స్ చేస్తుంది. షీ డాన్సెస్ ఎవ్రీడే. షీ డాన్సెస్ ఎవ్రీడే. ఆమె ప్రతి వారం డ్యాన్స్ చేస్తుంది. షీ డాన్సెస్ ఎవ్రీ వీక్. షీ డాన్సెస్ ఎవ్రీ వీక్. చేస్తుంది అంటున్నాను కదా, చేస్తుంది అంటే షీ డాన్సెస్ ఎవ్రీ వీక్ అనొచ్చు, ఎవ్రీ డే అనొచ్చు, ఎవ్రీ ఇయర్ కూడా అనొచ్చు. ఇలా హ్యాబిచువల్గా ఏదైనా చేస్తుంటారు అంతే. సో వాటిని మనం డూ ఇంకా డస్లు యూస్ చేసి చెప్పొచ్చు. సో ఐ వి యూ దే వచ్చేటప్పటికి డూ యూస్ చేయాలి. హీ సీ ఇట్ ఆర్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్ వచ్చేటప్పుడు మనం డస్ అనేది యూస్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం షీ డాన్సెస్ ఎవ్రీ డే అని చెప్తున్నాం మనం. వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు అని చెప్పాలి. దీన్ని అలా చెప్పొచ్చు అంటే దే డాన్స్ ఎవ్రీడే అంటే వాళ్ళు ప్రతిరోజు డ్యాన్స్ చేస్తారు అని. వాళ్ళు ప్రతి వారం డ్యాన్స్ చేస్తారంటే దే డాన్స్ ఎవ్రీ వీక్. సో ఇది వచ్చేసి డూ డస్ యూస్ చేసేటప్పుడు చేస్తాడు, చేస్తుంది ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడదాం. వాళ్ళు డ్యాన్స్ చేశారు. వాళ్ళు నిన్న డ్యాన్స్ చేశారు. దే డాన్స్డ్ ఎస్టర్డే. ఆమె నిన్న డాన్స్ చేసింది. షీ డాన్స్డ్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న డాన్స్ చేశారు. దే డాన్స్డ్ ఎస్టర్డే. వాళ్ళు లాస్ట్ వీక్ డాన్స్ చేశారు. దే డాన్స్డ్ లాస్ట్ వీక్. వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అంటే డూ ఇంకా డస్ యూస్ చేయాలి. వాళ్ళు డ్యాన్స్ చేశారు అంటే V2 డాన్స్డ్ కదా. సో డ్యాన్స్ చేశారు పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు మనం డాన్స్డ్ అని యూస్ చేయాలి. సో ప్రజెంట్ అయిపోయింది, పాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్. వాళ్ళు రేపు డ్యాన్స్ చేస్తారు. దే విల్ డాన్స్ టుమారో. ఆమె ఎల్లుండి డ్యాన్స్ చేస్తుంది. She will dance day after tomorrow. అతను 3 రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తాడు. దీన్ని ఎలా చెప్పొచ్చు? He will dance after 3 days. ఏదైనా ఫ్యూచర్ గురించి అది నెక్స్ట్ సెకండ్ కానివ్వండి, 10 minutes తర్వాత కానివ్వండి, 10 years తర్వాత కానివ్వండి, ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు మనం విల్ అనేది యూస్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుందాము? ప్రతిరోజు చేస్తాడు, నిన్న చేశాడు, రేపు చేస్తాడు, ఓకేనా. ఇలా ఫ్యూచర్ గురించి అనమాట. ఇది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అయిపోయింది. ఇక్కడ 3 టెన్సెస్లో అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాను. ఐ యామ్ డాన్సింగ్ నౌ. ప్రజెంట్ జరుగుతూ ఉంది, ఓకేనా. అతను ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాడు. హీ ఈజ్ డాన్సింగ్ నౌ. వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు. దే ఆర్ డాన్సింగ్ నౌ. ఇది ఈజ్ యామ్ ఆర్ యూజ్ చేసేటప్పుడు ఐఎన్జి ఫామ్ అనేది యూజ్ చేయాలి, ఓకేనా. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారంటే ఎలా చెప్పాలి? దే ఆర్ డాన్సింగ్ అని చెప్పాలి. హీ ఈజ్ డాన్సింగ్ అని చెప్పాలి. షీ ఈజ్ డాన్సింగ్ అంటే ఆమె డాన్స్ చేస్తుంది అని. సో చేస్తూ ఉంది, కంటిన్యూగా జరుగుతూ ఉంది, దాన్ని మనం ఐఎన్జి ఫామ్లో చెప్పాలి, ఓకేనా. దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాము. ఆమె డాన్స్ చేస్తూ ఉండే అని చెప్పాలి. చేస్తూ ఉండే ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్ మనం వాజ్ అనేది యూస్ చేయాలి. షీ వాజ్ డాన్సింగ్ ఎస్టర్డే. ఆమె నిన్న డాన్స్ చేస్తూ వెన్ ఐ సా హర్, నేను చూసేటప్పుడు ఆమె డాన్స్ చేస్తూ ఉండే. షీ వాజ్ డాన్సింగ్ ఎస్టర్డే వెన్ ఐ సా హర్, ఓకేనా. వాళ్ళు నిన్న డ్యాన్స్ చేస్తూ ఉండే.
దేవర్ 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 డాన్సింగ్ ఎస్టర్డే అంటే వాళ్ళు నేను డాన్స్ చేస్తూ ఉండే అని. ఓకేనా, అతను నేను డాన్స్ చేస్తూ ఉండే. హీ వాజ్ డాన్సింగ్ ఎస్టర్డే అని చెప్పాలి. ఓకేనా, హీ సీ ఇట్ ఏది వచ్చినా సరే వాజ్ యూస్ చేయాలి. దే యూ ఇలాంటివి వచ్చేటప్పుడు మనం వెర్ అనేది యూస్ చేయాలి. ఓకేనా, సో ఇది మనకి పాస్ట్ కంటిన్యూస్ అనమాట. ఇప్పుడు చేస్తూ ఉన్నారంటే ఈజీఎంఆర్, చేస్తూ ఉండే అంతే వాజ్ వెర్. ఓకేనా, ఇప్పుడు ఫ్యూచర్ గురించి చేస్తూ ఉంటారు ఇలా మీనింగ్లో వస్తుంది కదా. సో దాన్ని మనం ఇప్పుడు విల్ బితో చెప్దాం. వాళ్ళు రేపు ఈ సమయానికి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ సమయానికి రేపు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దీన్ని అలా చెప్పొచ్చు అంటే దే విల్ బి డాన్సింగ్ బై దిస్ టైమ్ టుమారో. దే విల్ బి డాన్సింగ్ బై దిస్ టైమ్ టుమారో అంటే వాళ్ళు రేపు ఈ సమయానికి డ్యాన్స్ చేస్తూ ఉంటారు అని. నేను రేపు ఈ సమయానికి డ్యాన్స్ చేస్తూ ఉంటాను ఇలా చెప్పాలనుకోండి, ఎలా చెప్తాము? ఐ విల్ బి డాన్సింగ్ బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బి డాన్సింగ్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను ఈ సమయానికి రేపు డాన్స్ చేస్తూ ఉంటాను అని. ఓకేనా, సో ఇలా చేస్తూ ఉంటాను, చేస్తూ ఉన్నానంటే ఈజీఎంఆర్, చేస్తూ ఉండే అంతే వాజ్ వేర్, చేస్తూ ఉంటాను అంటే విల్ బి. ఓకేనా, సో ఇలా మనం చెప్పేయచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, హ్యావ్ ఫార్మ్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈజీఎంఆర్లు అయిపోయింది, వాజ్ వేర్ అయిపోయింది, సో విల్ బి కూడా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి హ్యావ్ ఫార్మ్స్ చూద్దాం. నేను ఇప్పుడే డ్యాన్స్ చేశాను అని చెప్పాలి. దీనికి మనం నిన్న డిడ్ని యూస్ చేసేటప్పుడు మనం ఎలా చెప్పాము? ఎస్టర్డే, లాస్ట్ మంత్ ఇలా చెప్పాము కదా. హ్యావ్ ఫామ్కి వచ్చేటప్పుడు మనం అలా టైం మెన్షన్ చేయకూడదు అనమాట. ఇది జస్ట్ నౌ రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్ ఏవైనా ఉన్నాయంటే మనం హ్యావ్ ఫామ్తో చెప్పొచ్చు. సో దీంట్లో ఏంటంటే హ్యావ్ ఉంటుంది, హ్యాజ్ ఉంటుంది. ఇది కూడా పాస్ట్గా మనం యూజ్ చేస్తాం, కాకపోతే హ్యావ్ యాజ్ యూజ్ చేసినప్పుడు పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేయమన్నమాట. ఓకేనా, సో అలాంటి సిచ్యువేషన్లో మనం హ్యావ్ని హ్యాజ్ని యూజ్ చేసి చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, హ్యావ్ యాజ్ యూజ్ చేసేటప్పుడు వర్బ్ అనేది 3లోనే ఉండాలి. గో, వెంట్, గాన్ ఎలా ఉంటుందో గాన్ అనేది యూజ్ చేయాలి. సీ, సా, సీన్ ఉంటుంది చూడండి, సీన్ అనేది యూజ్ చేయాలి. డాన్స్, డాన్స్డ్ ఉంది కాబట్టి డాన్స్డ్ అని యూజ్ చేయాలి. ఇక్కడ హ్యావ్ యాజ్ ఫామ్కి మనం అలా V3 అనేది యూజ్ చేయాలి. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం చూడండి. సో ఇక్కడ కూడా వచ్చేసి ఒక రూల్ ఉంటుంది. ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు హ్యావ్ యూస్ చేయాలి. హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు మనం హ్యాజ్ అనేది యూస్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడే డాన్స్ చేశాను, నేను ఇప్పుడు అంటున్నాను కానీ పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేయకూడదు ఇక్కడ. ఓకేనా, నేను ఇప్పుడే డాన్స్ చేశాను అంటే ఐ హ్యావ్ డాన్స్డ్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ డాన్స్డ్ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే డాన్స్ చేశాను అని. వాళ్ళు ఇప్పుడే డాన్స్ చేశారు అనాలి. దే హ్యావ్ డాన్స్డ్ జస్ట్ నౌ. దే హ్యావ్ డాన్స్డ్ జస్ట్ నౌ అంటే వాళ్ళు ఇప్పుడే డాన్స్ చేశారు అని. అతను ఇప్పుడే డాన్స్ చేశాడంటే ఎలా చెప్పొచ్చు? హీ హ్యాజ్ డాన్స్డ్ జస్ట్ నౌ. హీ హ్యాజ్ డాన్స్డ్ జస్ట్ నౌ అంటే అతను ఇప్పుడే డాన్స్ చేశాడు అని. సో ఇక్కడ ఏంటి? హీ, సీ, ఇట్ హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు మనం హ్యాజ్ అనేది యూస్ చేయాలి. అతను ఇప్పుడే డాన్స్ చేశాడు. హీ హ్యాజ్ డాన్స్డ్ జస్ట్ నౌ. హీ హ్యాజ్ డాన్స్డ్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే డాన్స్ చేసింది. షీ హ్యాజ్ డాన్స్డ్ జస్ట్ నౌ. షీ హ్యాజ్ డాన్స్డ్ జస్ట్ నౌ. శ్వేత ఇప్పుడే డాన్స్ చేసింది అని చెప్పాలి. దీన్ని అలా చెప్పొచ్చు అంటే శ్వేత హ్యాజ్ డాన్స్డ్ జస్ట్ నౌ అని చెప్పాలి. శ్వేత హ్యాజ్ డాన్స్డ్ జస్ట్ నౌ అంటే ఆమె ఇప్పుడే డాన్స్ చేసింది అని. సో ఇప్పుడు హ్యాడ్ అనేది కూడా సేమ్ పాస్ట్ కిందకే యూస్ చేస్తాము, కాకపోతే ఇక్కడ ఇంకో సెంటెన్స్ అనేది యాడ్ చేయాలి. సో హ్యాడ్ వచ్చేటప్పుడు కూడా V3 యూస్ చేయాలి. ఓకేనా, నేను వెళ్ళేటప్పటికి అతను డ్యాన్స్ చేసేసాడు అని చెప్పాలి. ఓకేనా, నేను వెళ్ళేటప్పటికి అతను డ్యాన్స్ చేసేసాడు. నేను వెళ్ళే ముందే అతను డ్యాన్స్ చేసేసాడు అని చెప్పాలి. ఓకేనా, నేను వెళ్ళే ముందే డ్యాన్స్ చేసేసాడు, నేను వెళ్ళే ముందే అతను తినేసాడు ఇలా అంటుంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ చెప్పేటప్పుడు మనం హ్యాడ్ అనేది యూస్ చేయాలి. సో సెంటెన్సెస్ చూద్దాం. నేను అక్కడికి వెళ్ళే ముందే అతను డ్యాన్స్ చేసేసాడు. ఓకేనా, నేను అక్కడికి వెళ్ళే ముందే అతను డ్యాన్స్ చేసేసాడు అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే హీ హ్యాడ్ డాన్స్డ్ బిఫోర్ ఐ వెంట్ దేర్. హీ హ్యాడ్ డాన్స్డ్ బిఫోర్ ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళే ముందే అతను డ్యాన్స్ చేసేసాడు అని. సో ఇలా వెళ్ళే ముందు చేసేసాడు అనే సిచ్యువేషన్లో మనం హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. సో విల్ హ్యావ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నేను వెళ్ళేటప్పటికి చేసేసి ఉంటాడు. ఓకేనా, నేను వెళ్ళేటప్పటికి మాట్లాడేసి ఉంటాడు, నేను వెళ్ళేటప్పటికి చూసేసి ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనం విల్ హ్యావ్
అనేది యూస్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సో వీటన్నిటికీ కామన్గా V3 అనేది వస్తుంది. ఓకేనా. ఆమె రేపు ఈ సమయానికి డ్యాన్స్ చేసేసి ఉంటుంది. ఆమె రేపు ఈ సమయానికి డ్యాన్స్ చేసేసి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్. సో ఈ సెంటెన్స్ని ఎలా చెప్పొచ్చు అంటే షీ విల్ హ్యావ్ డాన్స్డ్ బై దిస్ టైమ్ టుమారో. షీ విల్ హ్యావ్ డాన్స్డ్ బై దిస్ టైమ్ టుమారో. బై దిస్ టైమ్ టుమారో అంటే ఆమె రేపు ఈ సమయానికి డ్యాన్స్ చేసేసి ఉంటుంది అని. ఓకేనా. వాళ్ళు రేపు ఈ సమయానికి డ్యాన్స్ చేసేసి ఉంటారు అని చెప్పాలి. దీన్ని అలా చెప్పొచ్చు అంటే దే విల్ హ్యావ్ డాన్స్డ్. దే విల్ హ్యావ్ డాన్స్డ్ బై దిస్ టైమ్ టుమారో. దే విల్ హ్యావ్ డాన్స్డ్ బై దిస్ టైమ్ టుమారో అంటే వాళ్ళు రేపు ఈ సమయానికి డ్యాన్స్ చేసేసి ఉంటారు అని. ఓకేనా. వాళ్ళు ఇప్పుడే చేశారు అంటే హ్యావ్ యాజ్ యూస్ చేయాలి. వాళ్ళు నేను వెళ్ళే ముందు చేసేసారు అంటే హ్యాడ్ యూస్ చేయాలి. వాళ్ళు చేసేసి ఉంటారు అంటే విల్ హ్యావ్ అనేది యూస్ చేయాలి. సో వీటిని మనం ఏ రకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హ్యావ్ బిన్, హ్యాస్ బిన్, హ్యాడ్ బిన్, విల్ హ్యావ్ బిన్. సో వీటిని ఎలా యూస్ చేయాలో చూద్దాం. నేను పొద్దున్న నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా. నేను పొద్దున్న నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను, మధ్యాహ్నం నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను, గంట నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. సో ఇలా చేస్తూనే ఉన్నాను అనే సిచ్యువేషన్లో మనం హ్యావ్ బిన్ ఇంకా హ్యాజ్ బిన్ అనేది యూస్ చేయాలి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గంట నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. నేను గంట నుంచి చేస్తూనే ఉన్నాను ఇలా చెప్తూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ బిన్ డాన్సింగ్ ఫర్ 1 hour. ఐ హ్యావ్ బిన్ డాన్సింగ్ ఫర్ 1 hour అంటే నేను గంట నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను అని. నేను నీకోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పాలి. నేను నీకోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours అని చెప్పాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఐ యూ దే వచ్చేటప్పుడు హ్యావ్ బిన్ యూస్ చేయాలి. హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు హ్యాస్ బిన్ యూస్ చేయాలి. సో ఇప్పుడు హ్యాస్ బిన్ యూస్ చేసి చూద్దాం. ఆమె 3 గంటల నుంచి వెయిట్ చేస్తుంది. ఆమె 3 గంటల నుంచి వెయిట్ చేస్తుంది అంటే షీ హ్యాస్ బిన్ వెయిటింగ్ ఫర్ 3 hours. షీ హ్యాస్ బిన్ వెయిటింగ్ ఫర్ 3 hours. అతను 2 గంటల నుంచి చదువుతూ ఉన్నాడు. అతను 2 గంటల నుంచి చదువుతూ ఉన్నాడు ఇలా కూడా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హీ హ్యాస్ బిన్ రీడింగ్ ఫర్ 3 hours. హీ హ్యాస్ బిన్ రీడింగ్ ఫర్ 3 hours అంటే అతను 3 గంటల నుంచి చదువుతూనే ఉన్నాడు అనే మీనింగ్లో వస్తుంది అనమాట. సో వీటిని మనం ఈ రకంగా సింపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ కూడా హ్యాడ్ బిన్ అనేది సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ చేస్తూ ఉన్నాను వస్తుంది, అక్కడ చేస్తూ ఉండే వస్తుంది. ఈ ఫ్యూచర్లో విల్ హ్యావ్ బిన్ అంటే చేస్తూ ఉంటాడు అని. ఓకేనా. చేస్తూ ఉంటాడు అనే మీనింగ్లో వస్తుంది. ఇక్కడ దానికి ఫరక్ ఏమి ఉండదు. సేమ్ ఇక్కడ యూస్ చేసింది, కాకపోతే పాస్ట్ మీనింగ్ వస్తుంది. విల్ హ్యావ్ బిన్ అనేది ఫ్యూచర్ మీనింగ్ వస్తుంది అనమాట. సో అంతే. సో దీనికి మించి ఇంకేం డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇదనమాట బేసిక్ 12 టెన్సెస్ మీనింగ్స్ అనేవి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా ఇంకొక వర్బ్ తీసుకొని ఫాస్ట్గా ప్రాక్టీస్ చేద్దాం. సో ప్లే అనేది చూద్దాం. ప్లే అంటే ఆడడం కదా. సో ఆడడాన్ని ఎలా చెప్పొచ్చో చూద్దాం. నేను ప్రతిరోజు ఆడతాను. ఐ ప్లే ఎవ్రీడే. ఐ ప్లే ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఆడుతుంది. షీ ప్లేస్ ఎవ్రీడే. షీ ప్లేస్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఆడదు. షీ డజంట్ ప్లే ఎవ్రీడే. షీ డజంట్ ప్లే ఎవ్రీడే. నేను నిన్న ఆడాను. ఐ ప్లేడ్ ఎస్టర్డే. ఐ ప్లేడ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఆడింది. షీ ప్లేడ్ ఎస్టర్డే. షీ ప్లేడ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఆడలేదు. షీ డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. షీ డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. నేను రేపు ఆడతాను. ఐ విల్ ప్లే టుమారో. ఐ విల్ ప్లే టుమారో. వాళ్ళు రేపు ఆడతారు. దే విల్ ప్లే టుమారో. దే విల్ ప్లే టుమారో. వాళ్ళు రేపు ఆడరు. దే వోంట్ ప్లే టుమారో. దే వోంట్ ప్లే టుమారో అంటే వాళ్ళు రేపు ఆడరు అని. నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను అని చెప్పాలి. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. నేను ఇప్పుడు క్రికెట్ ఆడడం లేదు. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో వాళ్ళు ఇప్పుడు క్రికెట్ ఆడడం లేదు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. అతను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు. హీఈస్ ప్లేయింగ్ క్రికెట్. హీఈస్ ప్లేయింగ్ క్రికెట్. అతను ఇప్పుడు క్రికెట్ ఆడడం లేదు.
హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు నిన్న క్రికెట్ ఆడుతూ ఉండే. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. అతను నిన్న క్రికెట్ ఆడుతూ ఉండే. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. వాళ్ళు రేపు క్రికెట్ ఆడుతూ ఉంటారు. దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. వాళ్ళు రేపు క్రికెట్ ఆడుతూ ఉండరు. దే వోంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. దే వోంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. నేను రేపు క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. నేను ఇప్పుడే క్రికెట్ ఆడాను. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ. వాళ్ళు ఇప్పుడే క్రికెట్ ఆడారు. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ. వాళ్ళు నిన్న క్రికెట్ ఆడేశారు. వాళ్ళు నిన్న ఈ టైంకి క్రికెట్ ఆడేశారు. దే హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. దే హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అంటే వాళ్ళు నిన్న ఈ టైంకి క్రికెట్ ఆడేశారు అని. వాళ్ళు రేపు ఈ టైం క్రికెట్ ఆడేసి ఉంటారు. వాళ్ళు రేపు ఈ టైంకి క్రికెట్ ఆడేసి ఉంటారు. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే దే విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ టైమ్ టుమారో. దే విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ టైమ్ టుమారో. అంటే వాళ్ళు రేపు ఈ సమయానికి క్రికెట్ ఆడేసి ఉంటారు అని. ఓకేనా. నేను మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. నేను మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. నేను 2 గంటల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours అని చెప్పాలి. ఓకేనా. సో నేను ఒక వర్బ్ని చేంజ్ చేస్తూ ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాను. సో మీ డైలీ లైఫ్లో కూడా మీరేం చేస్తారంటే 12 టెన్సెస్ ఒక మీనింగ్ తెలుసుకోండి. సో 12 టెన్సెస్ ఒక మీనింగ్ తెలుసుకొని ఒక్కొక్క వర్బ్ని యూజ్ చేసి 12 టెన్సెస్లో అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు 12 టెన్సెస్ అనేవి గుర్తుండిపోతాయి. సో అలాగే మీరు మాట్లాడిన కూడా ఛాన్సెస్ పెరుగుతుంది. ఎందుకంటే 12 టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో 12 టెన్సెస్ మీద మీకు గ్రిప్ వచ్చిందంటే మ్యాక్సిమం 60 to 70% మీరు ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. సో ఫోకస్ చేయాల్సింది ఏంటి 12 టెన్సెస్ పైన. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.